హాయ్ హలో, గోవా వెళ్తున్నాం అప్ టు గోవా. సో ప్రజెంట్ వచ్చేసి మనం మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. పిల్లర్ నెంబర్ 620. మనకి బస్సు హాయ్ హలో నమస్తే. చూసారు కదా నైట్ మనము గోవా వచ్చినది వీడియో కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చూసారు. యాక్చువల్గా మనము ఇక బస్సులో కూడా ఇవన్నీ కూడా తీయాలి వీడియో. బట్ ఏంటంటే బస్సులో అవంతా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో బస్సు వచ్చేసి అవన్నీ డీటెయిల్స్ మనకి ఎంత పడింది, బస్సు మియాపూర్ నుంచి గోవాకి ఎంత పడింది అనేది కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఆ బస్సులో వీడియో తీయడానికి అయితే మాత్రం అస్సలకి అనిపించలేదు. దాని గురించి రీజన్స్ నేను చెప్తాను, వినండి. సో ఫస్ట్ అయితే మనం గోవాలో ఉన్న ఒక రూమ్కి అయితే వచ్చేసాము. సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్కి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 800 రూపీస్ పడిందండి. 800 రూపీస్ 850 రూపీస్ పడింది యాక్చువల్గా పర్ డే. ఏసీ విత్ ఏసీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ని చూద్దాము, బయట చూద్దాం. బయట చూసి లోపల కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? రైట్, బయటకు వెళ్దాం. సో ఇది మనకు రూమ్ బయట వ్యూ. బయట నుంచి అందరు ఇప్పుడిప్పుడే ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 4 అవుతుంది. అందరు ఇక ఇప్పుడు బీచ్ వీక్ అండ్ పబ్కి అవన్నిటికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు. సో ఇప్పుడు మనం రూమ్ లోపల చూద్దాం ఒకసారి. ఇదండి లోపల, బయట సో ఇలా ఉంది. లోపల వచ్చేసి టీవీ, ఏసీ, బట్టలు పెట్టుకోవడానికి కూడా ఒక కబోర్డ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా ఓకే, బెటర్. వాష్రూమ్ కూడా బాగానే ఉంది, నీట్గానే ఉంది. సో మనకి 850 రూపీస్ పర్ డే పడింది. సో బయట వ్యూ మనకి ఇక్కడ విండో వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ. ఇది కూడా బాగానే ఉంది. సో ఇప్పుడైతే రూమ్లో ఉన్నాం మనము. ఆఫ్టర్ కాసేపు కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి సో మనం కూడా కొలంగట్ బీచ్ అండ్ బాగా బీచ్, ఇక నైట్ టీటోస్ లైన్ ఇవన్నీ కూడా చూసుకొని మీకు అప్డేట్ చేస్తాను. చలో మరి తక్కువ బడ్జెట్లో ఎట్లా గోవా ట్రావెల్ చేయాలి, చిన్న బడ్జెట్ సింగిల్గా యాజ్ ఎ ట్రావెలర్గా సింగిల్ పర్సన్గా గోవాకి ఎట్లా ట్రావెల్ చేయాలనేది ఒక డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బడ్జెట్ ఏది ఎంత అవుతుంది, బస్సుకి కానీ వచ్చేటప్పుడు బస్సుకి కానీ అండ్ రూమ్ కానీ ఎక్కడ ఉంటే మనకి తక్కువ బడ్జెట్ పడుతుంది అనేది రూమ్ కానీ. అండ్ మనం ఒక్కటి ఎక్సెప్ట్ తినడం తప్ప, తిండి లంచ్ లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినడానికి తప్ప, ఫుడ్కి తప్ప మిగతా దానికి అన్నిట్లలో మనము ఒక బడ్జెట్ని మెయింటైన్ చేయొచ్చు గోవాలో. ఎక్సెప్ట్ ఫుడ్కి అయితే చేయలేము, ఎందుకంటే నువ్వు ఎక్కడ పోయినా కానీ ఆ ఫుడ్ది అమౌంట్ అనేది అలానే ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఒక 15 to 20 మినిట్స్లో స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ బైక్ కూడా నేను బుక్ చేశాను, ఒక 15 మినిట్స్లో బైక్ కూడా వస్తుంది. బైక్ నుంచి మనము ఫస్ట్ కొలంగట్ బీచ్కి వెళ్తున్నాము. కొలంగట్ బీచ్ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. చలో రైట్, బాయ్. బైక్ కూడా వచ్చేసింది, కిందికి వెళ్తున్నాం. బైక్ రెంట్ పర్సన్ వచ్చేసిండు. సో అక్కడి దగ్గరికి వెళ్ళి ఎంత పడుతుంది ఏందనేది సో డీటెయిల్ తీసుకొని బైక్ తీసుకొని మనము గో టు కొలంగట్ అండ్ బాగా బీచ్. ఓకే, మనకి బండి కూడా వచ్చేసింది. రూమ్కి ఒకసారి వెళ్ళి అన్నీ సెటప్ చేసుకొని స్టార్ట్ అవుదాం, ఓకేనా? రైట్, ఓకే, రెడీ. మనకి బండి కూడా వచ్చేసింది, అయిపోయింది, తీసుకున్నాము. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము. చలో రైట్. ఒకసారి మైక్ బయట మొత్తం డిస్టర్బెన్సెస్ వాయిస్ అవి ఉంటాయి కాబట్టి మైక్ సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరదాం.
ఓకేనా రైట్. సో అంతా సెటప్ అయిపోయింది. మైక్ కూడా సెట్ చేసుకున్నా. ఇది సౌండ్ వస్తుందో రాలేదో నాకు తెలియదు, ఎంత ఛార్జింగ్ ఉందో కూడా తెలియదు. సెట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నా ఫోన్లో ఎంతవరకు ఛార్జింగ్ ఉంటే అంతవరకు వేద్దాం, ఎందుకంటే ఈరోజు నైట్ మనం 12 o'clockకే మళ్ళీ రూమ్కి వచ్చేది. సో అప్పటివరకు ఛార్జింగ్ ఎంత ఉంటే ఎప్పటివరకు ఉంటే అప్పటివరకు ఈరోజు ఏం జరిగింది, ఏంది, ప్రైజెస్ ఎంత అవుతున్నాయి, బడ్జెట్ ఎంత అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో రైట్. ఇప్పుడైతే మనం కొలంబీట్కి వెళ్ళి బీచ్కి వెళ్తాం. రైట్. సో ఇప్పుడైతే మనం ఒక బీచ్ దగ్గరికి వచ్చినాము. చిన్న ఏరియాలో మనకి పోతుంటే నాకు కనిపించింది యాక్చువల్గా. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి అసలుకి ఇక్కడ జనాలు అయితే ఎవరు కనిపించట్లేదు. సరే చూద్దాం. ఎక్కువ జనాలు కనిపించట్లేదు, బట్ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఒకసారి. సూపర్ అండి. బాగా కొలంగేట్ కంటే ఇది బ్యాక్ వ్యూ, బ్యాక్ సైడ్ నుంచి ఉంది. ఇది సూపర్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఓకేనా నైస్. దూరం, ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. నా రూమ్ పక్కనే ఉంది. జస్ట్ ఇట్లా చూద్దాం ఇటు సైడ్కి అని చెప్పేసి వచ్చిన. చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. వీళ్ళు ఓన్లీ ఈ సన్సెట్ని, సన్ రైజ్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు గోవాకి. చూడండి హైలైట్గా పడుకున్నారు ఈజీగా. నైస్ నైస్ వ్యూ. సూపర్ అంటే సూపర్ కదా. బుక్స్ చదువుతున్నారు ఇక్కడ. నైస్ అండి, సూపర్. అసలుకి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. రూమ్ నుంచి జస్ట్ ఒక పాయింట్, ఒక జస్ట్ కొంచెం ముందుకు వస్తే ఉంది అది ఇక్కడనే. హ్యాపీ. ఇంత దగ్గరలో ఇంత మంచి వ్యూ చూస్తున్నందుకు. సూపర్ కదా. నైస్ వ్యూ. మనకి ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ కొలంగేట్ అండ్ బాగా చూసుకున్నాము. ఓకేనా. సో అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది, అక్కడ ఇంకా మస్తు ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనము టీటోస్ లైన్కి వెళ్తున్నాము. టీటోస్ లైన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు టీటోస్ లైన్ అంటే ఏంటో. నైట్ టైంలో నైట్ లైఫ్ మొత్తం అక్కడ కూడా పబ్బులు కానీ అన్నీ కూడా అక్కడనే ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాం మనము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం వాట్ ఈజ్ వాట్.